గెలుపు ఓటములు అనేది సహజం. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మా ఓటమిని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము ప్రజలకు మంచి చేసినా మాకన్నా ఇంకా ఎక్కువ మంచి చేస్తారనే ఉద్దేశంతో ఆయన చెప్పుడు మాటలు, ఆయన అబద్ధపు మాటలు విని జనం ఓట్లేశారు. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దానికి యాక్సెప్ట్ చేస్తూనే మేము ఈ రోజున ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం. ఈ రోజున మహిళలకు ఎంత అన్యాయం జరిగిందో మీ అందరికీ తెలియదు కాదు. ఇక సంక్షేమ పథకాలు అని అంటే ఇది వ్యవస్థలో ఈ వేళ్ళునుకు పోయింది. మనం చేయగలిగింది ఏమి లేదు. ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటే ఎన్నికలకు మిమ్మల్ని అడగటమని కాదు, ఇందాక అక్షర సత్యం గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ఇప్పుడు సబ్జెక్ట్లో ఉన్నా కాకపోయినా మీరు మాట్లాడుతున్నారుగా, ఎన్నికల ముందు ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నారు, ఆరోపణలు అయితే చేస్తున్నారు. మీరు కూడా ఏం తక్కువ తిన్నారు? ఎన్నికల ముందు కాపులకు సంబంధించి మేము ఏదో చేస్తామని చెప్పారు, ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమంటే నా వల్ల కాదని తీసేశారు. ఎందుకు చేశారు ఇవన్నీ మీరని అడుగుతున్నారు అక్షర సత్యం గారు. మీరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటినే చెప్పాడు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వటం కుదరదు అన్నాడు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపు నేస్తం అనే పథకం పెట్టి కాపులకి దాదాపు 1000 కోట్ల రూపాయలు సహాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం మీరు చెప్తున్నదంతా తప్పు. మొత్తం మీరు చెప్తున్నదంతా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అడుగుతారు, ఏదో చెప్తున్నారు చూడండి అక్షర సత్యం గారు. కాదు సార్, అక్షర సత్యం గారు మీకు ఏదో చెప్తున్నారు, అడుగుతున్నారు చూడండి. అడగండి అక్షర సత్యం గారు, అడగండి సార్. రెడ్డి గారు సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత కావాలంటే నా దగ్గర నుంచి వీడియో పంపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే, సాక్షిలో కూడా వచ్చింది, నేను మీకు పంపిస్తాను వీడియో కావాలంటే, కాపుల యొక్క రిజర్వేషన్ కోరుకోవడం న్యాయబద్ధము, చట్టబద్ధము. మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే మొట్టమొదటి పైలు కాపుల రిజర్వేషన్ మీదే నేను సంతకం చేస్తాను, కాపు రిజర్వేషన్ ఉద్యమాలు నేను మద్దతు ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్ లో చెప్పారు. అలాగే గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు కాపు రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు. రైట్, నేను ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారు ఊరు కిందకి వెళ్ళిన తర్వాత ఎవరని చెప్పనే కాదని అంటారు. ఎప్పుడన్నారో ముందు ప్రెస్ మీట్ ని సమర్థిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఎవరని అన్నారు. రైట్, అక్కడ మాట తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందంటే కాపులకి ఇదే ఇచ్చారన్నారు కదా, ₹1 కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ₹1 కూడా ఇవ్వలేదు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేశారు కాపుల్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపులు మోసం చేస్తున్నారు. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసి ఇచ్చారని మసిపూసి మారాడిగా అయితే ఇవ్వండి. తప్పు ఉంటే తప్పు ఒప్పుకుని రేపు పొద్దున చేస్తామని చెప్పండి, మళ్ళీ ప్రజలు ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. నిన్నటి తప్పుని మీరు సమర్థించుకుంటే మళ్ళీ కూటమిగా ఓటేస్తారు వాళ్ళు. ఏదో జరిగిపోయింది, మేము తప్పు చేసాం, రేపు పొద్దున వచ్చిన రియల్ గా 2,000 కోట్లు కేటాయిస్తాం అని చెప్పండి, మీకు ఓటు వేయడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ ఇస్తాను సార్. విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు ఫేస్ బాగా ఫ్రంట్కి వచ్చి కూర్చున్నారు సార్, మీ ఫేస్ కనబడతలేదు, కొంచెం వెనక్కి వెళ్ళండి, సరిగ్గా కూర్చోండి ఫ్రేమ్లో. రైట్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు అక్షర సత్యం గారు అడిగిన దాన్ని కంటిన్యూ చేయండి. మీరు ఒక 1 minute కంటిన్యూ చేస్తే తర్వాత విజయశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, ఆయన కూడా కంటిన్యూ లైవ్లో జాయిన్. కాపుల విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడు. కాపులకి దాదాపు 6 మంత్రులు ఇచ్చాడు. కాపు మహిళలందరికీ సరైన చోటు కల్పించాడు. కాపు నేస్తం కూడా ఇచ్చాడు. ఆ విషయం నేను లెక్కలు చూసి మీకు ఖచ్చితంగా చెప్తాను. కాపు నేస్తం ఇవ్వలేదనే మాట కాదు, అన్ని కులాలకు ఇస్తున్నట్టుగానే కాపు మహిళలకు ఇచ్చారు తప్ప అసలు కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటో మీరు తెలుసుకోండి, మీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోమనండి. కాపు కార్పొరేషన్ కింద దాదాపు కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటి అన్నదే మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినప్పుడు మాట్లాడండి సార్. కాపు కార్పొరేషన్ ఏర్పాటు అక్షర సత్యం గారు ఏమంటారంటే, అక్షర సత్యం గారు ఏం చెప్తున్నారంటే, కాదు సార్, అక్షర సత్యం గారు ఏమంటారంటే అన్ని కార్పొరేషన్లకి అందరికీ ఎలా ఇచ్చారో కాపు కార్పొరేషన్కి అలా ఇచ్చారు, కానీ వాళ్ళకి అంతకుముందు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు అని చెప్తున్నారు. సార్ కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటి చెప్పమంటారా?
కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు లక్ష్యాలు ఏంటో చెప్పమంటారా? అది మీరు తెలుసుకుంటారా? కాపు కార్పొరేషన్ పెట్టింది సార్, మీరు అమ్మతాయి కాపు నేస్తం ఇవ్వడానికి కాదు సార్. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ని కులాల పేరుతో విభజించి కాపు నేస్తం, బీసీ నేస్తం, దళిత నేస్తం, కమ్మ నేస్తం, రెడ్డి నేస్తం విభజించి మోసం చేశారు. మీరు బడ్జెట్ ని కులాల ప్రకారంగా చూపించి కాపులకి ఏదో చేసేయని అంటున్నారు. తప్పది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మోసం చేస్తున్నారు. మీరు ఒక్కరే చేస్తున్నారు అంటలే, చంద్రబాబు నాయుడు గారు కూడా మోసం చేస్తున్నారు కాపుల్ని. రైట్ సార్, రైట్. ఆయన సమాధానం చెప్పనివ్వండి ప్లీజ్. ఎస్, మాట్లాడండి. కాపులకి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో పెద్దపీట వేశారు అంటే జగన్ గారు వేయలేదా? కాదు సార్, కాదు సార్, వైఎస్ గారు పెద్దపీట వేశారంటే జగన్ గారు వేయలేదని ఒప్పుకుంటున్నారా? అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అంటే మేము అనేది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపులకు పెద్దపీట వేశారు. కాపులు ఎప్పుడు మమ్మల్ని కనిపెట్టుకునే ఉంటున్నారు, గవర్నమెంట్ కనిపెట్టుకునే. వైఎస్ గవర్నమెంట్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానివ్వండి. ఓకే 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 మహిళలకు ఏం చేశారు చెప్పండి. మహిళా సాధికారత గురించి మాట్లాడేది మీకు మాత్రమే ఉందంటానికి, మహిళల అభ్యున్నతికి ఏం చేశారు వెల్ఫేర్ స్కీమ్స్ కాకుండా? మహిళల అభ్యున్నతికి డ్వాక్రా మహిళలకి 3 లక్షల రూపాయల చొప్పున 4,969 కోట్ల రూపాయలు వడ్డీల రుణం ఇచ్చాయండి. ఆ తర్వాత మహిళలందరికీ 15,000 చొప్పున వాళ్ళ ఆర్థిక స్వావలంబన కొరకు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు ప్రతి మహిళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఒక రకంగా కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అండి. 2019-24 మధ్య ఉన్న గవర్నమెంట్ లో అంటే ఆయన పర్సనల్ గా డబ్బులు ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నా. పర్సనల్ గా డబ్బులు ఏ ఒక్క వ్యక్తి ఇవ్వడండి, వ్యక్తి ఇవ్వడు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మహిళల్ని అత్యంత ఎక్కువగా గౌరవించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. ఓకే ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది, అందుబాటులో ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు అది రాష్ట్ర దేశ చరిత్రలోనే అది ఒక సువర్ణ అధ్యాయం అండి. మహిళలకు ఉపయోగపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను. విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడతాను. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్ నేనంటున్నా, వాళ్ళు ఏదైతే స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ తెచ్చారో అవి అమలు చేస్తేనేనా మంచోరు దాన్ని చెడ్డోరా? ఇప్పుడు అంటే వాళ్ళు ఏమి ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని కొత్త తీసుకొస్తారు. దాంట్లో 25 లక్షల వరకు వారికి బెనిఫిట్ జరిగే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ప్రభుత్వం ముందుకు పోతుంది. అట్లా ప్రభుత్వం కొన్ని వెల్ఫేర్ తీసుకొస్తారు. ఇప్పుడు మీరు అమ్మఒడిలో మీరు ఎందుకు ఒకరికే ఇచ్చారు, ఒక పిల్లవాడికే ఇచ్చారు, లేదా ఒక బిడ్డకే ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు లేదానికి విజయవాడ ఆన్సర్ ఉందా? లేదు. మీరు మద్యపాన నిషేధం చేస్తామన్నారు, మహిళల పుస్తులు పెంచే కార్యక్రమానికి అడ్డకట్ట వేస్తామన్నారు, చేశారా? మీరేం చేశారు? ఏదైతే డబ్బు, నేను ఒకటి చెప్తున్నాను లక్ష్మీ గారు, ఇవన్నీ అక్షర కూడా వినాలి. ఏదైతే డబ్బులు వీళ్ళు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు వేశారో అదే డబ్బును ఏ బ్రాండ్స్ రూపంలో మళ్ళీ వాళ్ళ జోబులు నిమ్మకన్నమాట వాస్తవం కాదా? ఇప్పుడు వీళ్ళు 200% రేటు పెంచారు, దారుణమైన కల్తీ మద్యాన్ని అమ్మారు, వేల లక్షల కోట్ల రూపాయలు దోచేశారు. మరి ఇప్పుడు ఎక్కడ ప్రజలకు మేలు జరిగింది? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కల్తీ బట్టీలన్నీ బయటపడి కదా సార్, ఇంకా కూడా మీరు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపలేకపోతున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదంటారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంటున్నారు శేఖర్ రెడ్డి గారు. అందుకనే సార్ ఇప్పుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశాము, అట్లాగే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశాము, రకరకాల వ్యక్తులను అరెస్ట్ చేశాము. కానీ వీళ్ళు ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. సో తప్పు చేసింది వాళ్ళు. 4,000 కోట్ల రూపాయల కుంభకోణం అనేది ఇప్పటి వరకు తెచ్చిన పరిస్థితి. దాంట్లో ఎవరెవరి పాత్రదారులు, ఎవరు సొంతాలు అంతా ఉన్నాయి. బట్ అనధికారికంగా ఇది 1,00,000 కోట్ల రూపాయలని ఈ రోజు బయట చెప్తున్నారు అధికారులే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏవైతే డబ్బు వేశారో మీరు, ఆ డబ్బులు మొత్తం మళ్ళీ మీరే తెచ్చుకున్నారు, మీ డబ్బులు లేక నింపుకున్నారు.
ఏ బ్రాండ్స్ ఎవరండి? ఈ డిస్టిలరీస్ ఎవరండి? ఆదాన్ డిస్టిలరీ ఎవరండి? రాజకేశ్వరి అనేది ఆదాన్ డిస్టిలరీ పెట్టి దాంట్లో భాగంగా 10-12 వేల రూపాయల మద్యాన్ని ఆయన అమ్మలేదా ప్రజలకి? అట్లాగే లీలాకృష్ణ డిస్టిలరీస్ ఎవరిదండి? వారి తోడలుడు అవినాష్ రెడ్డి, రకరకాల వ్యక్తులు ఉన్నారు దాంట్లో.